ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో శ్రీవారి భక్తులకు శుభవార్తం తెలియజేస్తూ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం చాలా సులభతరంగా పొందడానికి ఒక కొత్త విధానంని టీటీడీ వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ కొత్త విధానం ద్వారా సులభంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంని ఎలా పొందవచ్చు అనే దాని గురించి, ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 27వ తేదీ శుక్రవారం రోజున 68,229 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 30,559 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,02,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లో భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట నారాయణగిరి షెడ్స్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 20 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంని భక్తులు చాలా సులభతరంగా పొందడానికి టీటీడీ వారు ఒక కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్, శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం, కియోస్కు యంత్రాల ద్వారా లడ్డూల విక్రయం. తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు టీటీడీ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలోని లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులకు మరింత సులభతరంగా లడ్డూలను కొనుగోలు చేసేందుకు కియోస్క్ యంత్రాలను అందుబాటులో ఉంచింది. ఈ సదుపాయం ద్వారా భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించి త్వరితగతిన లడ్డూల కొనుగోలు ప్రక్రియ చేసేలా అవకాశం కల్పించడం జరిగింది. యూపీఐ చెల్లింపు సదుపాయం ద్వారా నగదు లేకుండా పారదర్శక లావాదేవీలు జరిగేలా టీటీడీ ఏర్పాటు చేసింది. కియోస్క్ ద్వారా లడ్డూలు పొందే విధానం, భక్తులు లడ్డూ పంపిణీ కౌంటర్లకు సమీపంలో ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రం వద్దకు వెళ్తారు. యంత్రంలో 2 ఆప్షన్లు కనిపిస్తాయి. దర్శన టికెట్ ఉన్నవారు, దర్శన టికెట్ లేనివారు. దర్శనం టికెట్ ఉన్నవారు అనే ఈ ఆప్షన్ ని ఎంచుకోండి. టికెట్ వివరాలను యంత్రం ధృవీకరిస్తుంది. టికెట్ లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తికి 2 అదనపు లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు. నెక్స్ట్, దర్శన టికెట్ లేని వారు అనే ఈ ఆప్షన్ ని ఎంచుకొని సరి అయిన వెరిఫైడ్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఈ మార్గం ద్వారా కూడా ప్రతి వ్యక్తికి 2 లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు. సరి అయిన ఆప్షన్ ని ఎంచుకున్న తరువాత యూపీఐ ద్వారా చెల్లింపు చేయాల్సిన పేజీకి వెళ్లి లావాదేవీలు పూర్తి చేయవచ్చు. చెల్లింపు అనంతరం ముద్రిత రసీదు అందుతుంది. ఆ రసీదుతో లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్లి అదనపు లడ్డూలు పొందవచ్చు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుంది. ఇదండి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంని యూపీఐ ద్వారా అమౌంట్ పే చేసి భక్తులు త్వరితగతిన శ్రీవారి లడ్డూ ప్రసాదం పొందడం కోసం టీటీడీ వారు కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ యంత్రంలో టికెట్ ఉన్న భక్తులు, టికెట్ లేని భక్తులు అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ లో మీరు ఏదో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ పేజ్ కి వెళ్లి
అమౌంట్ మీరు పే చేసిన తర్వాత మీరు ఎంత అయితే అమౌంట్ పే చేసి ఉంటారో దానికి సంబంధించి మీకు రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ తీసుకొని వెళ్ళి లడ్డూ కౌంటర్లో ఇచ్చారు అంటే మీరు ఎన్ని లడ్డూలకైతే ఎక్స్ట్రాగా అమౌంట్ పే చేసి ఉంటారు అన్ని లడ్డూలు మీకు లడ్డూ కౌంటర్లో ఇవ్వడం జరుగుతుందండి. అంటే లడ్డూ కౌంటర్ వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ మీరు బై క్యాష్ ఇచ్చే పని లేకుండా యూపీఐ ద్వారా ఈ కియోస్క్ మిషన్ల ద్వారా త్వరితగతిన లడ్డూ ప్రసాదం కొరకు అమౌంట్ అయితే పే చేయవచ్చు. ఈ కియోస్క్ మిషన్ లో యూపీఐ ద్వారా శ్రీవారి లడ్డూ ప్రసాదం కొరకు అమౌంట్ ఎలా పే చేయాలి, అమౌంట్ పే చేసిన తర్వాత రిసిప్ట్ ఏ విధంగా పొందాలి అనేది ఇప్పుడు చూద్దామండి. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా విఠల్ గారు ఒరిజినల్ ఆధార్ కార్డు కావాలా అండి ఎస్ఎస్టీ టోకెన్ కి అని అడుగుతున్నారు. తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ను పొందాలి అన్నా, లేదా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ని పొందాలి అన్నా, అలాగే తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఆఫ్లైన్లో అకామిడేషన్ పొందాలి అన్నా, తిరుమల కొండపై ఆఫ్లైన్లో మొదటి గడప ఆర్జిత సేవలకి లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలండి. అయితే మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్నే ఖచ్చితంగా క్యారీ చేయండి. ఇన్ కేస్ మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే అలాంటప్పుడు మీ నేము, మీ ఏజ్, మీ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, అలాగే మీ ఫోటో ఇవన్నీ కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ కాపీని తీసుకొచ్చారంటే యాక్సెప్ట్ చేస్తారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ వీరు గారు ఏపీఎస్ఆర్టీసీ నుండి శ్రీవారి 300 రూపీస్ దర్శనం ఎలా బుక్ చేయాలి ప్లీజ్ చెప్పగలరో నడుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని దాదాపుగా 1 ఇయర్ నుంచి అంటే 2024 డిసెంబర్ నెల నుంచి టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. సో గత 1 ఇయర్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. టీటీడీ వారు ఈ టికెట్స్ ని క్యాన్సిల్ చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ttdevastanams.ap.gov.in అనే వెబ్సైట్ లో టీటీడీ వారు టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు మాత్రమే బుక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు టీటీడీ వెబ్సైట్ లో దర్శనం టికెట్స్ కావచ్చు, ఆర్జిత సేవలు కావచ్చు, అకామిడేషన్ టికెట్స్ కావచ్చు బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు అనుకోండి, అలాంటి భక్తులందరూ కూడా మీరు డైరెక్ట్ గా తిరుపతికి చేరుకొని తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ప్రతిరోజు కూడా ఆఫ్లైన్ లో అకామిడేషన్ ఇస్తారు. మీరు అక్కడ తిరుమలలో ఆఫ్లైన్ లో అకామిడేషన్ కూడా పొందవచ్చు. అలాగే నెక్స్ట్ రాజా గారు తిరుపతిలో సర్వ దర్శనం టోకెన్ తీసుకొని టోకెన్ పై ఇచ్చిన టైం కి వెళ్లాలా, 2-3 అవర్స్ లేటుగా వెళ్తే అనుమతిస్తారా, దయచేసి చెప్పగలరు, ఓం నమో వెంకటేశాయ అని అడుగుతున్నారు. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కానీ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కానీ తీసుకున్నటువంటి భక్తులు మీ టోకెన్ పై ఏ టైం స్లాట్ కి అయితే రిపోర్ట్ చేయాలని టైం స్లాట్ మెన్షన్ చేసి ఉంటారో పర్టికులర్ గా ఆ టైం స్లాట్ కి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ టైం స్లాట్ కి మీరు రిపోర్ట్ చేయలేక మిస్ అయితే అలాంటి భక్తులందరూ 1 or 2 అవర్స్ లేట్ గా మీరు రిపోర్ట్ చేసినా అలో చేస్తారండి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ ప్రసాద్ గారు ఎస్ఎస్టీ టోకెన్ అమౌంట్ ఎంత కట్టాలి అని అడుగుతున్నారు. తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనగా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్, వీటినే టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఈ 3 ప్లేసెస్ లో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తారు. అండ్ అలాగే అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇస్తారండి. తిరుపతిలో ఆఫ్లైన్
ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు, మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. ఈ టోకెన్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అయితే మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు అంతమంది భక్తులు కూడా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఆ ఎస్ఎస్టీ టోకెన్ కానీ దివ్య దర్శనం టోకెన్ కానీ తీసుకోవాలి. ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు. అలాగే నెక్స్ట్ సమ్మర్ 2506 గారు సెప్టెంబర్ బ్రహ్మోత్సవాలు గరుడ ఉత్సవం ఏ డేట్ తెలియజేయండి గోవిందా ప్లీజ్ అని అడుగుతున్నారు. 2025 సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారండి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం రోజున స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. అలాగే నెక్స్ట్ సంతోష్ గారు సెప్టెంబర్ 7, 8 తేదీలకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ₹300 టికెట్స్ అని అడుగుతున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ చంద్రగ్రహణం, అలాగే చంద్రగ్రహణం అయిపోయిన మరుసటి రోజు ఆలయ శుద్ధి కార్యక్రమం ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ 7, 8 తేదీలకు ఈ ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదండి. సో ఈ 2 తేదీలకి సంబంధించి సెప్టెంబర్ నెలలో మళ్ళీ ఈ ₹300 టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం అయితే లేదు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.